విశాఖ పెందుర్తిలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పెందుర్తిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి పంచకర్ల రమేష్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షలో భాగంగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని బుధవారం ఉదయం సుజాతనగర్ జనసేన పార్టీ కార్యాలయం నుండి చిన్న ముసిరివాడ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు జన సైనికులు మరియు వీర మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన కార్యక్రమంలో కోలాటాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి వేడుకలతో పాటు హిందూ సనాతన ధర్మం కోసం గత 13 రోజులుగా పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు పంచకర్ల ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రధానంగా శ్రీవారి లడ్డు అపవిత్రతపై పవన్ కళ్యాణ్ చేసిన దీక్ష నేటితో ముగియనున్నది ఆయన అన్నారు. మళ్లీ తిరుపతి మహాసభలో డిప్యూటీ సీఎం హాజరవుతారని పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు, 97వ వార్డు జనసేన అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్, బీజేపీ పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామునాయుడు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి ఉదయమే మనందరికీ పూజ్యులు ఆరాధ్యులు స్వతంత్రం శాంతియుతంగా తెచ్చిన మహా వ్యక్తి గాంధీజీకి పూలమాలేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు అంబేద్కర్ పూలమాలేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో దీక్ష నిర్మిస్తున్నారు. ఈరోజు నగర సంకీర్తన చేసి ఆ అన్నమయ్య పాటలు, సాయిబాబా పాటలు, భక్తి పాటలతో, కోలాటాలతో, భజనలతో పెద్ద ఎత్తున నగర సంకీర్తన చేశాం. మరి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు దీక్ష విరమణ రేపు తిరుపతిలో బహిరంగ. అంటే సర్వమానవ సమానత్వం, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఏ మతానికి ఇబ్బంది జరిగినా నేను ఉంటాను అని చెప్పే ఒక కార్యక్రమంలో దేశానికి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి 13 రోజులు దానిలో 13 కార్యక్రమాలు తీసుకుని నేను కూడా భాగస్వామ్యం అయినందుకు ఆ జనం కూడా సాధించిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది కేవలం ఎవరికో వ్యతిరేకత అనుకుంటే పొరపాటు. ఏదైతే అపవిత్ర చర్యలు జరిగాయని ఎలుగెత్తి సాగుతూ ఉన్నారో అవి నిజానిజాలు నిషేధించమని, అలాంటి పాపాలు ఇంకా చేయకుండా చేసే వాళ్ళకు భయభక్తి ఉండాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో పాల్గొని దీన్ని 13 రోజులుగా జయప్రదం చేసిన మా శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.